హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్త పింఛన్లు విడుదల అయి ఉన్నాయి. అయితే వీరికి మాత్రమే అవకాశం అయితే ఇవ్వనున్నట్లు సమాచారము. అయితే ఇక్కడ మనకు పింఛన్లకు సంబంధించి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. సో ప్రతి గ్రామ వార్డు సచివాలయంకి అయితే ఈ లిస్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి నెలలో అయితే చేయబోతున్నారనమాట. అలానే ముఖ్యమైన సమాచారం ఏంటంటే, సో మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ తేదీలు అయితే మారి ఉన్నాయి. అలానే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చి ఉన్నారు. సో అవి వేటికి ఇచ్చి ఉన్నారనేది నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో అలానే ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సో ప్రతి జిల్లాకు సంబంధించి 200 కొత్త పెన్షన్లు అని చెప్పారు కదా. సో దాని మీద కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో నేను తప్పకుండా వీడియోలు అన్నింటినీ కూడా కవర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఫిబ్రవరి నెలలో ఒకరోజు ముందుగానే పంపిణీ చేయబోతున్నారు. అంటే జనవరి 31వ తేదీన అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. ఎందుకు అంటే, సో మనకు ఫిబ్రవరి 1వ తేదీనైతే ఆదివారం రావడం జరిగింది కాబట్టి యాజ్ పర్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ రూల్స్ ప్రకారము సెలవులు కనుక ఉండినట్లయితే 1-2 తేదీల్లో 1వ తేదీ సెలవు ఉంటే ఒకరోజు ముందుగానే మునుపటి నెలలో, అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫిబ్రవరి 1వ తేదీన సెలవు రావడం జరిగింది కాబట్టి సో జనవరి 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. సో అలానే మనకు తిరిగి 2వ తేదీన అయితే ఫిబ్రవరి 2వ తేదీన అయితే సో ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది క్లోజ్ చేసేస్తారనమాట. సో ఇలా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పంపిణీ తేదీలు ఏవైతే ఉన్నాయో అవి జనవరి 31 మరియు ఫిబ్రవరి 2వ తేదీకి అయితే మనము చెప్పుకోవచ్చు. సో కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇకపోతే కొత్త పెన్షన్లు విడుదల అయి ఉన్నాయి అని చెప్పాను కదా. సో ఇవి వచ్చేసి ప్రతి గ్రామ వార్డు సచివాలయంకి అయితే వస్తాయన్నమాట. సో అయితే ఇక్కడ మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లలో కూడా 10,000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్స్ మాత్రమే అవకాశం ఇచ్చారు. సో 10,000 రూపాయల పెన్షన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇవి వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి వచ్చేటువంటి పెన్షన్స్ అన్నమాట. సో అలానే ఇక్కడ డిఎంహెచ్ఓ పెన్షన్స్ వచ్చాయా అంటే, ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళలో డిఎంహెచ్ఓ పెన్షన్స్ అయితే లేవు. అంటే 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్స్. సో ఇవి వచ్చేసి పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా యాక్సిడెంట్స్ వల్ల సో శరీర భాగాలు కోల్పోయి వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళు, సో వీరికైతే వస్తుందన్నమాట. సో ఇలాంటి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే ఎనేబుల్ కాలేదు. ఎలిజిబుల్ లిస్టులోకి అయితే వచ్చినటువంటి వాళ్ళు కేవలము 10,000 రూపాయల కేటగిరీలో వచ్చేటువంటి పెన్షన్స్ మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఇచ్చి ఉన్నారనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం 10,000 రూపాయల కేటగిరీల్లో ఏ పెన్షన్స్ ఇస్తుందంటే, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా డయాలసిస్ రోగులు ఉంటారు కదా, సో వారికి సంబంధించి మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి అయితే ఇక్కడ మనకు అవకాశం అయితే ఇచ్చారు. వారి పేర్లు మాత్రమే ఇక్కడ ఎనేబుల్ అయి ఉన్నాయి. ఓకేనా. సో ఎవరు అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన వాళ్ళు, డయాలసిస్ రోగులకు సంబంధించి, సో అదేవిధంగా మూత్రపిండ వ్యాధులకు సంబంధించి అయితే ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇక్కడ మనకు అవకాశం అయితే ఇచ్చి ఉన్నారనమాట. సో వీటికి సంబంధించి గతంలో చాలామంది కూడా మెడికల్ సర్టిఫికెట్స్కి అప్లై చేసుకొని మెడికల్ సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి మెడికల్ బోర్డ్కి అయితే సబ్మిట్ చేసేసి ఉన్నారనమాట. సో వీరికి సంబంధించి ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ అయి ఉన్నాయి. వారి పేర్ల మీద సో పెన్షన్స్ అనేటివి శాంక్షన్ అయి ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు సో గ్రామ వార్డు సచివాలయం పరిధిలో అయితే దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే సో వారికి సంబంధించినటువంటి పెన్షన్లు కొనసాగిస్తారనమాట. పెన్షన్స్ అనేటివి సో మీరు ఫిబ్రవరి నెలలో అప్లై చేసినట్లయితే మీకు డైరెక్ట్గా మార్చి నెలలో అయితే పెన్షన్స్ అనేటివి వచ్చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ కేవలము ఈ యొక్క 10,000 రూపాయలు కేటగిరీలో వచ్చేటువంటి పెన్షన్లకు మాత్రమే ప్రభుత్వము అవకాశం ఇచ్చి ఉందన్నమాట. సో వారికి సంబంధించి అయితే అప్లికేషన్స్ అనేటివి ఫిబ్రవరి నెలలో జరగబోతున్నాయి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి సో ఇక్కడ 10,000 రూపాయల పెన్షన్సే విడుదలైనాయి కదా. 15,000 రూపాయల పెన్షన్స్, 6,000 రూపాయల పెన్షన్స్, 4,000 రూపాయల పెన్షన్స్ ఎప్పుడు విడుదలవుతాయి అని చెప్పి అడుగుతున్నారు చాలామంది కూడా. సో వీరికి సంబంధించి ఎలాంటి సమాచారం అస్సలు లేదండి. కేవలము ఇక్కడ 10,000 రూపాయలు వచ్చేటువంటి యొక్క కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ అనేటివి ఫిబ్రవరి నెలలో జరగబోతున్నాయి అన్నమాట. ఇకపోతే జిల్లాకు సంబంధించి 200 కొత్త పింఛన్లు అన్నారు కదా. సో అవి ఎట్టబోయినాయి అంటే, సో వాటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. సో ఈ యొక్క 200 పెన్షన్లలో కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా ఈ యొక్క వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించి మరియు క్యాన్సర్ రోగులకు సంబంధించి అయితే అవకాశం ఇస్తామని చెప్పారనమాట. సో వీటి మీద కూడా ప్రొసీడింగ్స్ అనేవి ఇంకా కూడా ఏమీ కూడా తెలియలేదండి. ఇన్ఛార్జ్ మంత్రులు మరియు కలెక్టర్ల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మనకి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అనేవి విడుదల అవ్వాలన్నమాట.
సో వీటి మీద కూడా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే లేదు. కేవలము ఫిబ్రవరి నెలలో ఈ 10,000 రూపాయలు వచ్చేటువంటి కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ రోగులకు సంబంధించి అయితే మాత్రమే అప్లికేషన్స్ అయ్యి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి, ఓకేనా. సో వీరు ఆల్రెడీ అప్లై చేసున్నారనమాట. సో వారికి సంబంధించి మాత్రమే అవకాశం ఇచ్చారు, కొత్త వారికి కూడా కాదండి, ఓకేనా. సో ఇలా మనకు పెన్షన్లకు సంబంధించి, ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారం అయితే ఇలా ఉందన్నమాట. ఫిబ్రవరి నెలలో ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి పంపిణీ తేదీలు అయితే మారాయి. జనవరి 31, ఫిబ్రవరి 2వ తేదీలు అయితే పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. అలానే ఫిబ్రవరి నెలలోనే కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చారు, 10,000 రూపాయల కేటగిరీకి సంబంధించినట్వి, ఓకేనా. సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ అయ్యేటట్లు చేయండి. సో చాలా మంది కూడా కొత్త పెన్షన్లు అనగానే ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్స్ 4,000 రూపాయలవి, అదేవిధంగా దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్స్ అని చెప్పి సో న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారనమాట. అవైతే కాదు, జెన్యున్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, అలానే ముఖ్యంగా మరొక సమాచారం గురించి అడుగుతున్నారు చాలామంది కూడా. సదరం గురించి అడుగుతున్నారండి, సదరం స్లాట్స్ గురించి. సో సదరం స్లాట్స్ అనేటివి ఫిబ్రవరి నెలలో విడుదలవుతాయి కన్ఫామ్గా, నేను చెప్తున్నాను. సో ఎందుకంటే మనకు 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ చేయాలి కాబట్టి, సో మనకు జనవరి నెలలో అయితే చేయలేదు. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సదరం స్లాట్స్ ఓపెన్ అయిన కొద్ది రోజుల వ్యవధిలోనే స్లాట్స్ అనేవి బుక్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే సో నేను మీకు ముందుగా చెప్పేస్తాను ఇన్ఫర్మేషన్, వీడియో కంటే ముందుగా వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో చెప్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. సదరం స్లాట్స్ అనేవి ఫిబ్రవరి మధ్య వారాల్లో లేదా చివరి వారాల్లో అయితే విడుదలవుతాయి అనమాట. సో మనకు ఫిబ్రవరి నెలలోనే ఖచ్చితంగా సదరం స్లాట్స్ వస్తాయి. సదరంకి అప్లై చేసుకునేదానికి రెడీగా ఉండండి. అలానే యూడిఐడి కార్డ్కి అప్లై చేయాలని అడుగుతున్నారు. సో దాని మీద కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మీరు అన్ని రకాలుగా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.